ఫిజికల్గా వాడాడు, మెంటల్గా వాడాడు, ఈ అమ్మాయిని రోడ్డు మీద వదిలేశాడు, భర్త కావాలంటుందని ఆయన దిలీప్ మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు చేస్తున్నాడని మనం ఫస్ట్ ఆయన అడగాలి. బట్ మేబీ ఈవిడ ఫ్యాక్ట్స్ హైడ్ చేసి అట్లాంటివి ఏం లేవు, నేను చాలా శుద్ధపోసాను అని చెప్పి ఆయన దగ్గర అనొచ్చు. 4 ఇదిగో చూడండి నన్ను కొట్టేశాడు, నన్ను తిట్టేశాడు, ఇదిగో మా నాన్న వాళ్ళతో ఫోటోలు, మా అమ్మ వాళ్ళతో ఫోటోలు అని చెప్పి చూపించేసి ఒక ఆయన్ని ఇది చేసి ఉండొచ్చు. ఆయన పాపం ఆడకూతురికి అన్యాయం జరుగుతుంది నమ్మేసి ఉండొచ్చు. ఈ ఫ్యాక్ట్ ఆయన చెక్ చేసి ఉండకపోవచ్చు కూడా. సో ఇవాళ నిన్నే నేను దీనికోసం చాలా ట్రై చేశాను. అంటే నేను రెగ్యులర్ ఇవన్నీ చెక్ చేస్తున్నాను, మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. నేను క్లియర్ మొత్తం ఉన్నిత్ రెడ్డి కానీ, లేకపోతే డ్రగ్స్ కేసు కానీ, ఈ గుంటూరు కేసు కానీ అన్నీ కూడా ఎఫ్ఐఆర్లు తీసి అన్నీ చెక్ చేస్తూనే ఉన్నాను నేను. సో మీరు అన్న అబార్షన్ ఏదైతే ఉందో అది అబార్షన్ రాజ్ తరుణ్ చేయించినట్టు, లేకపోతే ఈ బలవంతం కనిపెట్టి చేయించినట్టు, సరే నిజంగానే అబార్షన్ జరిగాయని అనుకుందాం, అది కూడా అనుకుందాం. ఎప్పుడు అది 2023 మార్చి 31 కన్నా ముందా తర్వాత? ఎందుకంటే అప్పటికే నువ్వు రిలేషన్లో వేరే వాడితో మూవ్ ఆన్ అయిపోయావు. ఇంతకు ముందు పూర్వాశ్రమంలో నిన్ను ఎవడో ఏదో చేశాడని చెప్పి ఇప్పుడు నువ్వు ఇది చేస్తావా? లేకపోతే నువ్వు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఇంకోటితో ఉంటున్నావు. ఇప్పుడు ఇంకోటితో ఉంటూ ఆడి మీద కేసు ఎలా పెడతావు? నేను అడిగేది మిమ్మల్ని ఒకటే, సరే అబార్షన్లు జరిగినాయి అనుకుందాం, నిజంగానే ఆవిడ చెప్పినట్టే అనుకుందాం. చేసినంత మాత్రాన ఈవిడ చేసేది రైట్ అయిపోతుందా? ఇంకొకటితో ఉన్నప్పుడు ఆయన్ని అడిగే అధికారం, నువ్వు నాకు మనం కలిసి ఉన్నప్పుడు అప్పుడు అబార్షన్ చేసావు కదా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో, నేను వీటితో ఉన్నా కూడా, అంతేనా? రైటా? మీరు చెప్పండి. 2-3 ఏళ్ల క్రితం మనం కలిసి ఉన్నప్పుడు నువ్వు నాకు అబార్షన్ లేకపోతే 4 ఏళ్ల క్రితం ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు నువ్వు నాకు అబార్షన్ చేయించావు కదా, సరే మనకి ఏదో అయింది, మనం బ్రేకప్ అయిపోయాము, నేను ఇంకో వాడితో మూవ్ ఆన్ అయిపోయాను, వాడు కొడుతున్నాడు, గట్టిగా కొడుతున్నాడు, నాకు వాడు వద్దు, నేను పోయే కావాలి, ఓకేనా? బాగుందా? ఒప్పుకుంటాడా మగాడు? మీరు చెప్పండి, నాకు తెలియదు, న్యాయం చెప్పండి. లావణ్యకి న్యాయం చేయండి, మీరు అలా ఊరుకుంటే ఎట్లా? న్యాయం చెప్పండి. ఆడకూతురికి అన్యాయం జరుగుతుంది మీరు చూస్తూ న్యాయం చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. న్యాయం కావాలని అడుగుతుంది కదా, న్యాయం చెప్పండి. అట్లా ఉంటే ఎట్లా చెప్పండి, న్యాయం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు కదండి. ఆల్మోస్ట్ బ్రేకప్ అయ్యి ఇంకొకరు రిలేషన్లోకి వెళ్ళాక మళ్ళీ నువ్వు కావాలంటే మనిషి ఎట్లా వస్తాడు? పాయింట్ ఏంటంటే రాజ్ తరుణ్ ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేయట్లా, నేను చేయట్లా, ఆవిడే చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను తప్పు పట్టను, బ్రేకప్లో అవుతాం, వేరే రిలేషన్లోకి ఎంటర్ అవుతాం, అంత మాత్రాన ఆ అమ్మాయి క్యారెక్టర్ని నా తప్పు. కానీ ఒకటితో ఉంటూ ఇంకొకరితో రిలేషన్లో ఉంటే మన సమాజం వేరేగా చూస్తుంది. ఇంకా దానికి అంత పెద్ద మనసు రాలమంది దీంట్లో. సో ఈవిడ చెప్పేది ఏంటి, నేను రాజ్ తరుణ్తో ఇన్నాళ్ళు కలిసే ఉన్నాను మొన్నటి దాకా, మరి ఇదే ఫ్రేమ్లో ఇతను కూడా ఉన్నాడు. వాళ్ళు చెప్పేది ఏంటి, ఇక్కడ దాకా నేను, ఇక్కడి నుంచి మస్తాన్ సాయి అన్నాడు. గుడ్, ఇది ఆమె క్యారెక్టర్ మీద మనం ఏం చేయగలం. రాజ్ తరుణ్ చెప్పిన దాని ప్రకారం రాజ్ తరుణ్ నిజంగానే నీ క్యారెక్టర్ని కాపాడాడు. కానీ నువ్వే మొత్తంలో రాజ్ తరుణ్ ఉన్నాడు, మధ్యలో ఏనాడు అంటే ఒకటే టైంలో నువ్వు ఇద్దరితో ఉన్నట్టు నువ్వు ఒప్పుకుంటున్నావు. అంటే నీ క్యారెక్టర్ని ఎవరు బ్యాడ్ చేస్తున్నారు? పెళ్ళయింది సీక్రెట్గా అంటున్నారు. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజంగా పెళ్లి జరిగిందండి? పెళ్ళి అవ్వనివ్వండి, బట్ ఇంకోటితో ఉన్న తర్వాత ఏ మగాడు మాత్రం వాడితో ఉంటాడు? ఇవన్నీ ఇంకా పాయింట్లెస్. ఇవన్నీ ఒక్క దీంతో మొత్తం పోయినట్టే కదా. పెళ్ళి అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, అభాషణ అవ్వనివ్వండి, ఏమన్నా అవ్వనివ్వండి. ఇప్పుడు పెళ్ళామైనా ప్రియురాలైనా ఇంకొకటితో వెళ్ళిపోయిన తర్వాత నాకేం పని? వచ్చి మళ్ళీ నాకు వాడు కొడుతున్నాడమ్మా, తలపక్కలు కొడుతున్నాడు, వాడు భయంకరుడు, వాడితో ఉండలేను, నేను నీతో ఉంటానంటే అది ముందే ఉండాలి కదా నీకు. ఇంత జరుగుతుంది, రాజ్ తరుణ్ గారు ఇంకా స్పందించరంటారా? మీలాంటి వాళ్ళు స్పందిస్తాడు. రాజ్ తరుణ్ ఈజ్ బిజీ. రాజ్ తరుణ్ వస్తాడు, ఒక వారం లోపల వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు, మాట్లాడతాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఒక సినిమా తీస్తున్నాడు. జస్ట్ కిడింగ్. సో పడుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆవిడే మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఎవరికైనా కూడా ఏది కనబడుతుందో అదే చూస్తాం. ఒకసారి అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోతుంది. రైట్, నువ్వు కరెంట్ డేస్లో కొన్ని ఇప్పుడు సాక్ష్యాలు అంటున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిన్న కాక సూసైడ్ టెండెన్సీ వచ్చిందని మళ్ళీ ప్రెస్ మీట్. అయ్యో, ఇప్పుడు ఉద్యమం కూడా జరుగుతుంది కదా, తెలంగాణ ఉద్యమం మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమం కన్నా పెద్ద ఉద్యమం అది. మీరు వెళ్ళి సపోర్ట్ చేయండి. మన మీడియా వాళ్ళందరూ ఆవిడని హీరో చేయాలి. ఇప్పుడు ఒక ఆడకూతురు, జస్ట్ నువ్వు డ్రగ్స్ తీసుకున్నా నువ్వు ఆడకూతురు, నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నా నువ్వు ఆడకూతురు, నువ్వు వాడిని కాలుతో తట్టినా ఆడకూతురు, నువ్వు పచ్చి బూతులు మాట్లాడినా నువ్వు ఆడకూతురు, నువ్వు ఏం చేసినా ఆడకూతురు, కాబట్టి సపోర్ట్ చేస్తావు. కరెక్టేనా? మీడియా మిత్రులు ఆలోచించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టండి. అన్నిటికంటే మంచి డ్రగ్స్ ఎంత దారుణంగా ఉంది. ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకండి. రేపు మీ తమ్ముడు, మీ చెల్లెలు, ఇవాళ పాపం రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు బలయ్యాడు, ఇంకొకరి తమ్ముడు, ఇంకొకటి చెల్లెలు బలవుతారు. వీళ్ళ ఈ డ్రగ్స్ వాళ్ళని వదిలేస్తే తీసుకెళ్ళి ఫస్ట్ లోపలేసి ఎంక్వైరీ చేయండి. లిటరల్లీ షీ ఈస్, దాన్ని ఏమంటారు, కేసుని తప్పుదోవ పట్టించి. కరెక్ట్ మాట రాదు. థ్యాంక్ యూ.